మెదక్ జిల్లా ప్రజలందరికీ మరియు యూత్ పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికి గూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఇటీవల మీరు చూస్తున్నారు రెగ్యులర్‌గా పేపర్‌లో గానీ, మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ చాలామంది యువత ఈ సోషల్ మీడియా ద్వారా, తర్వాత యాప్స్ ద్వారా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌కి అలవాటు పడి చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు తెలవకుండా ఇంట్లో నుంచి పైసలు తీసుకుపోయి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొని లక్షల లక్షల రూపాయలు కోల్పోతున్నారు. తర్వాత ఈ కొన్ని యాప్స్ ద్వారా, తర్వాత ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఐపీఎల్ మ్యాచ్‌లు అయ్యేటప్పుడు కూడా తర్వాత కొన్ని యాప్స్‌లో ఈ ఈ ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా కూడా ఎన్ని రకరకాల బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి. దాంట్లో ఒకసారి ముందు పిల్లలకి ఏదో పైసలు వచ్చినట్టుగా చేసి తర్వాత వాళ్ళు రెగ్యులర్‌గా మన పైసలు పోతున్నాయి చాలామంది. దాంతోటి కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. మేము దీని మీద పోలీస్ డిపార్ట్మెంటు చాలా గట్టిగా నిఘా పెట్టినాము. ఎక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా పట్టుకొని వాళ్ళ మీద మేము ప్రాపర్ చర్యలు తీసుకుంటున్నాము. అయినా కూడా ఏందంటే ఇది ఎవరు సెల్ ఫోన్ ద్వారా వాళ్ళు ఆడతారు కాబట్టి, సింగిల్‌గా ఇండివిడ్యువల్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చాలా సార్లు మాకు తెలవకపోవచ్చు ఇది. కానీ తల్లిదండ్రులు దీని మీద నిఘా పెట్టాలా. మన పిల్లగాడు మన ఇంట్లోంచి పైసలు ఏమైనా తీసుకుపోతుండా, ఉన్న పైసలు ఎట్టా ఖర్చు పెడుతుండు, ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని ఉంటుండా అని నిఘా పెట్టి వాళ్ళకేమైనా అనుమానం వస్తే ఇమ్మీడియేట్‌లీ మాకు తెలియజేస్తే మేము వాళ్ళ మీద ఏం కేసు పెట్టము. పట్టుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాము. తర్వాత ఏ యాప్ ద్వారా ఆడుతుండో, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిండ్రో అని కూడా మనం దాని ద్వారా మనం తీయొచ్చు. ఈ విషయంలో మేము ప్రతి కాలేజీలో, ప్రతి ఏరియాలో కూడా మేము రెగ్యులర్‌గా సైబర్ క్రైమ్ మీటింగ్ పెట్టేటప్పుడు వీటన్నిటిని కూడా తెలియజెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏమైందంటే యాప్స్ ద్వారా కాకుండా కూడా సింగిల్ కూడా బెట్టింగ్ కాసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో వీళ్ళు గెలుస్తారు. ఈ ఓవర్‌లో ఇన్ని పరుగులొస్తాయి అని సింగిల్‌గా బెట్టింగ్ పెట్టుకొని చాలామంది యూత్ దీంట్లో అసలు వాళ్ళు మొత్తం ఏం చదువుకోకుండా, పని చేయకుండా ఇదే పనిలో వాళ్ళు కూర్చొని చేయడం వల్ల చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. దాంతోటి ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి ఆపాలంటే అందరూ ఇన్వాల్వ్ కావాలి. తల్లిదండ్రులు ఇన్వాల్వ్ కావాలి, ప్రజలు ఇన్వాల్వ్ కావాలా. తర్వాత యూత్ కూడా అర్థం చేసుకోవాలా. ఎవ్వరి పైసలు అసలు రావు ఇయన్నీ. మోసం చేసి మన పైసలన్నీ పోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటికి మీరు అడిక్ట్ కాకుండా ఏదన్నా ఇప్పుడు దాకా అయినా కూడా మానుకోవాలని ఇప్పుడు దాకా. తర్వాత మీకేమన్నా నష్టం జరిగితే ఇమ్మీడియేట్‌గా మాకు చెప్తే కంప్లెయింట్ ఇచ్చినా కూడా మేము ఎఫ్ఐఆర్ చేసి ప్రాపర్‌గా యాక్షన్ తీసుకుంటున్నాము. దీని మీద హైదరాబాద్ దగ్గర నుంచి సీఐడీ కూడా సెపరేట్‌గా ఒక వింగ్ ఏర్పాటు చేసి ఈ బెట్టింగ్ దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మీరు కూడా దీంట్లో భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెన్ మీడియా పీపుల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏది తెలిసినా కూడా మా దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మన ఏరియా నుంచి ఈ బెట్టింగ్ మహమ్మారిని మనం తీసేయాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు దీంతో నష్టపోతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందుకే ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ ఇన్వాల్వ్ కాండి. ఇది మనం జీరో చేయాలా, ఇక్కడ లేకుండా చేయాలి దీన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.